పూసల వీధిలో హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ అధినేత మునీర్ బాషా ఆధ్వర్యంలో 150వ నెల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ పాల్గొని పేదలకు నిత్యావసర సరుకులను దుప్పట్లను అందజేశారు. హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ సేవా కార్యక్రమాలలో భాగంగా శ్రీకాళహస్తిలోని పూసల వీధిలో హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ అధినేత మునీర్ బాషా ఆధ్వర్యంలో 150వ నెల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ పాల్గొని పేదలకు నిత్యావసర సరుకులను దుప్పట్లను అందజేశారు. అనంతరం హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ సభ్యులు బొజ్జల బృందమ్మను ఘనంగా సత్కరించి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా బొజ్జల బృందమ్మ మాట్లాడుతూ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. ప్రతి ఒక్కరూ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆదర్శంగా తీసుకొని పేదలకు వారి వంతు సహాయం చేయాలని కోరారు. తన వంతు సహాయంగా ఈ సంస్థకి ప్రతి నెల 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తారని తెలియజేశారు. ఇక తమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రతిభావంతులకు ప్రతి నెల 6,000 రూపాయలు ఎన్టీఆర్ భరోసా పింఛన్ అందజేస్తున్నారని, తమ ప్రభుత్వం కూడా పేదవారిని ప్రత్యేక ప్రతిభావంతులని ఆదుకునే కార్యాచరణ చేపడుతున్నారని తెలియజేశారు. 3,000ని 6,000 చేశారు చీఫ్ మినిస్టర్ గారు. అది చాలా నేను ఆ 6,000 చేసిన రోజు నేను తలుచుకునేది మునీర్ని. ఎందుకంటే 30-35-40 మందిని ఆయన సాపుతున్నారు. ఈరోజు ఆ 3,000 చేరిందంటే ఆయన పెట్టే ఖర్చు వచ్చినట్టు. ఇప్పుడు ఆయన అడిగిన దాంట్లో కూడా తప్పు లేదు. మీకు ఒక్కొక్కరికి 6,000 వస్తుంది కాబట్టి మీరు ఆ బియ్యాన్ని మీరు కూడా కొనుక్కోగలరు. ఇంకొక 35 మందిని ఆయన సాకగలరు. ఓకేనా? మీకు ఇవ్వాలా ఇవ్వకూడదని కాదు, కానీ ఆ 3,000కు తగ్గ డబ్బు ఆయన దగ్గర మిగిలిందనుకోండి, అది ఇంకొక 35 మందికి తాకొచ్చు. ఇంకొకటి ఏమంటే బెడ్ రిడన్ వాళ్ళు అక్కడ చూశాను నేను ఒకరిని. ఈ వీధులు ఎక్కడో బాగా పూర్తిగా బెడ్ రిడన్ అయిపోయింది. ఒక అమ్మాయి పడుకొనే ఉంటుంది, లేదు పక్క వీధిలో కదా, అమ్మి వీధిలో. అక్కడ అది ఇప్పుడు 15,000 చేశారు వాళ్ళకి. పూర్తిగా బెడ్ రిడన్ ఉండి నీళ్ళల్లో ఎవరైనా లేవలేని పరిస్థితుల్లో పెరాలసిస్ వచ్చి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి ఏదన్నా సరే పూర్తిగా లేవలేని పరిస్థితుల్లో ఉండడానికి చంద్రబాబు నాయుడు గారు 15,000 శాంక్షన్ చేస్తున్నారు. ఎవరైనా ఉంటే చెప్పండి. ఎందుకంటే ఇది తెలుసో తెలియకపోవచ్చు, తెలిసే ఉంటుంది ఇటువంటివన్నీ. ఆయన ఏమేమి ఇస్తున్నారు అనేది ముందుగా అందరూ కనుక్కుంటుంటారు. అది నాకు మొన్న ఎక్కడ ఏ వార్డుకు పోయింది, మనం ముగ్గురిని చూసాం. ఒక ఇంట్లో రిటార్టెడ్ మంచం మీదే ఉన్నారు, లేసే పరిస్థితిలో కూడా లేరు. వాళ్ళని చూసి నాకు అనిపించింది నేను చాలా తక్కువ చేస్తున్నానేమో, ఊరికే చూసిపోతున్నా అంతే, సహాయం చేయలేకపోతున్నానేమో అనిపించింది. నేను ఇంకా ప్రతి నెల మునీర్ గారికి నేను 10,000 ఇస్తాను. ఆ 10,000 తోటి ఆయన ఏ రకంగా చేస్తారో లేదు. ఇంకా మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు, అందరి సహాయం నేను తీసుకుంటాను. తీసుకొని మునీర్ గారికి ఇచ్చానంటే నేను పలానా నేను చెప్పను, ఆయనే చేస్తారు. ఎందుకంటే అంత నమ్మకమైన మనిషి. పెట్టి ఇంటికి అసలు నిజంగా మెచ్చుకోవాల్సింది కుటుంబాన్ని. ఎందుకంటే భార్య బిడ్డలు అందరూ ఒప్పుకున్నారు, వాళ్ళని మెచ్చుకోవాలి మనం ఫస్ట్. వాళ్ళ అమ్మగారిని చాలా ఆప్యాయంగా చూసేది నన్ను. నాకు కూడా మా అమ్మ గుర్తొచ్చేది ఆమె దగ్గరకు వస్తే. ఇట్లే బలంగా ఉండేది మా అమ్మ, చాలా బాగా అనిపించేది. సరే, జరిగిపోయిన వాటికి మనం మునీర్ ద్వారా వచ్చినారు, రమేష్ ద్వారా వచ్చినారంటే ఏది కావాలన్నా కూడా చేస్తాం. చాలా మందికి ఇండ్లు ఉండవు, ఇండ్లు కూడా నేను చూస్తాను. అది కూడా ఎక్కడెక్కడ అనేది చెప్తే. తర్వాత ముఖ్యంగా 4 పిల్లల్ని పేర్లు తెలీదు, కానీ చాలా హార్డ్ వర్క్ చేశారు. కూర్చోండి. వాసు పట్టుకో. రెండు చేసి ఇంకోటి కూడా చేయి.
మీరు ఒక్క నిమిషం మునీర్ బాయి ఈయన మెయిన్ పర్సన్. ఈయన వల్లే ఇంతమంది 35 నుండి 40 మంది దాకా ఈయన చూసుకుంటున్నాడు. ఈయన షాపు చాలా చిన్నది, దాంట్లో వచ్చే ఆదాయము ఆయన 10 మందికి పంచుతున్నాడంటే చాలా గొప్పగా చెప్పుకోవాలి మనం. మన కాళహస్తికి ఇటువంటి వ్యక్తి ఉండడం కూడా మన అదృష్టము. కానీ ఈయన చేసేది నాకు చాలా తక్కువ అనిపిస్తుంది, ఇంకా ఎక్కువగా చేయాలి, అందరు సహాయం చేయాలి. నేను దీని గురించి ఆలోచించి నేను కూడా అడిగాను, నన్ను కూడా మెంబర్లు వేసేయండి దీంట్లో, నేను చూసుకుంటాను, నేను కూడా ఉంటానయ్యా మీరు చేసే మంచి పనిలో అని అన్నాను. సో ఇక్కడ 35 మంది ఉన్నారు, ప్రతి ఒక్కరూ రకరకాలుగా ఉన్నారు. వికలాంగులు ఉన్నారు, బీదోళ్ళు ఉన్నారు, గుడిసెలు ఇల్లు లేనోళ్ళు ఉన్నారు, నడవలేనోళ్ళు ఉన్నారు, మాట్లాడలేరు. ఇటువంటి వాళ్ళకి అందరికీ ఇతను సహాయం చేస్తున్నాడు. అదే కాకుండా ఈరోజు ఒక 50 మంది ఇక్కడ ఉండే వృద్ధులను తీసుకొచ్చి వాళ్ళకి బెడ్షీట్స్ ఇస్తున్నాడు. ఇంత మంచి మనసు గల ఆయన ఇంకో 100 ఏళ్ళు బాగా బతికి అందరికీ సహాయం చేయాలని కోరుకుంటున్నాను. దీంట్లో వాళ్ళ కుటుంబం కూడా చాలా బాగా హెల్ప్ చేసింది. మంచి పేరు హెల్పింగ్ హ్యాండ్స్ అనేది. ఈయన అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉండేటి ఏమన్నా అవసరం లేనేటి గోడౌన్లలో ఎక్కడైనా వేసేసినేటి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఏదైనా సరే తీసుకొచ్చి ఫ్రీ బజార్ అని పెట్టాడు. ఎక్కడ ఆయన షాప్ ముందరే పెడతాడు. ఆ దారిని పోయే పేదలందరూ వచ్చి వాళ్ళకి కావాల్సినవి ఏమన్నా ఉన్నా కూడా తీసుకుంటుంటారు. ఇది చాలా మంచి ఆలోచన, చాలా ఇది. దీనికి మటుకు నేను మా బాబుతో స్పెషల్గా మాట్లాడి సహకారం చేయాలని నేను కోరుకుంటున్నాను. నేను చెప్పలేను కానీ ఫ్యూచర్లో మటుకు నేను దీన్ని ఇంపార్టెంట్ ఇష్యూగా తీసుకుంటాను. కాళహస్తిలో వీళ్ళకి ఏదన్నా కొంచెం పెద్ద ఇదిగా చేయాలని నా కోరిక. డిఫరెంట్ అంటే ఎట్ట చేయాలనేది నేను మళ్ళీ ఆలోచించి చెప్తాను. నేను అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను, ముఖ్యంగా ప్రెస్ వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళు శ్రీకాళహస్తిలో గ్రామ దేవతగా వెలిసి ఉన్న పొన్నాలమ్మ దేవాలయంలో